జరగాల్సిన చర్చ గానీ జరగాల్సిన బిల్లు గానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్ లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అల్టిమేట్ గా చిత్తశుద్ధి ముఖ్యం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి. కానీ ఒకటే పార్టీ 5 గొంతులతో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమంటది, మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు. ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు. ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసిన అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు. 4వ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడిమన్నాడు నిన్ను? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనేపాయ్ నువ్వు ఢిల్లీలో మాట్లాడితే ధర్నా చేస్తే దిగితే వీడికి వచ్చి బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తే ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా? ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే, ఇప్పుడేదో మళ్ళీ తెల్లారలేస్తే నిందించేది వాళ్ళే. మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది అంటాడు. మేము ఎక్కడ అడ్డం పడ్డామండి? కమలాకర్ గారు మద్దతు ఇలేదా? శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మద్దతు ఇలేదా? పార్టీగా మేము ఓటు వేయలేదా? ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళకి చిత్తశుద్ధి లేని వాళ్ళకి ఉల్టా పార్లమెంట్ లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇలా నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడారు తప్ప ఇంకోటి కాదు. నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్ట్, మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటా ఉన్నాం. మాకెవరికి కూడా రెండో అభిప్రాయం లేదు.